హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మేమైతే ఇలా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. మరి మీ ఇంట్లో ఏ స్పెషల్స్ అయితే చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ కోసం 1 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న వాటిని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత అది ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకొని మనం రోజువారీ కర్రీస్లోకి వాడే ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా చేసుకోవచ్చండి. ఇంకా వాటిలోకి పసుపు, కారం, గరం మసాలా, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా కూడా సరిపడినంత యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పుతో పెరుగు కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి కానీ 2 కానీ నిమ్మ చెక్కలను అయితే ఇలా చికెన్లోకి పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చికెన్ అయితే ఇలా మంచిగా కలుపుతూ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న వాటిని సైడ్కి మూత పెట్టి ఒక 1 అవర్ పాటు అయితే ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అయితే తీసుకొని ఇలాగా ఆనియన్స్ని అయితే ఒక 3 నుంచి 4 ఆనియన్స్ని అయితే తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇంకా 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా అయితే బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక 2 నిమిషాల పాటు అయితే సైడ్కి పెట్టేసుకోండి. ఈ లోపల మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని అయితే ఒక బౌల్లో తీసుకొని వాటిని కూడా సైడ్కి పెట్టేసుకోండి. తర్వాత ఇంకా బాస్మతి బియ్యాన్ని అయితే నేనైతే తీసుకుంటున్నానండి. బాస్మతి బియ్యాన్ని మీరు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో అయితే తీసుకొని వాటికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న వాటిని సైడ్కి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి అయితే తీసుకొని అందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ గీ, ఇంకా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి 2-3 పచ్చిమిర్చి, ఇంకా ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి మనమైతే ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై అవనివ్వండి. తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఇంకా బాస్మతి బియ్యాన్ని అయితే ఉడికించుకోండి. ఈ లోపల మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఇలా తాలింపులో అయితే వేసుకోవాలండి. ఇలా మంచిగా చుట్టూ వేసుకొని చుట్టూ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులోకి కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత వాటికి సరిపడా మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి చికెన్ అయితే ఒక 80% అయితే ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన చికెన్ అయితే చూడండి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం అందులోకి ఒక సైడ్ అయితే ఉడికించుకున్నాం కదా బాస్మతి బియ్యాన్ని అయితే ఇలా అయితే వేసుకోవాలండి. బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా కలిపేయకుండా ఇలా మెల్లగా వేసుకోవాలి, లేదంటే బియ్యం అయితే విరిగిపోతాయండి. ఇలా బాస్మతి బియ్యం ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇలా లేయర్ల కింద మనం రైస్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అందులోకి మనమైతే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే వాటికి సరిపడా ఒక పెద్ద మూతను తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలండి. దమ్ అనేది బయటికి రాకుండా ఒక పెద్ద వస్తువును కూడా వాటిపై పెట్టుకోవాలి. నేనైతే రోటిని అయితే పెట్టుకున్నాను. అంతేనండి, మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఎటువంటి మసాలాలు హడావిడి లేకుండా మనం ఒక 1 అవర్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి.